జాన్ పాల్, కడప జాన్ పాల్ అనే సహోదరుడు గురించి మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను. నేను దయచేసి విమర్శించట్లేదు, కానీ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇంచుమించుగా ఏ సేవకునైనా డైరెక్ట్గా వాళ్ళు తప్పుటోళ్ళని విమర్శించుకుంటూ వెళ్ళగలుగుతున్న సేవకులు ఎవరైనా ఉన్నారంటే బ్రదర్ జాన్ పాల్ గారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అసలు వాళ్ళ తప్పో ఒప్పు అనేది దేవుడు న్యాయం తీరుస్తాడు, తీర్పు తీర్చుకుంటాడు. కానీ ఈయన డైరెక్ట్గా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ సంఘం ఇలాంటిది, ఈ పాస్టర్ ఇలాంటి వాళ్ళని విమర్శించుకుంటాను వెళుతుంటే దానికి తగ్గట్లుగా కూడా వాళ్ళ సైన్యం కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఆహా ఓహో అని పూజ చేస్తున్నారు. అంతెందుకండి, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో అందరికీ ఇంచుమించుగా ఆ యొక్క దృశ్యరూపంగా చూసింది, కానీ దాదాపుగా ఆయన సాక్ష్యాన్ని బట్టి కానీ వారితో పరిచయం ఉన్న దగ్గరున్న సన్నిహితులు చెప్పిన మాటలు కానీ ఆయన క్యారెక్టర్ ఈజీగా మ్యాక్సిమం ఎంత మంచివాడో, ఎంత మంచి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడో అందరూ తెలుస్తుంది. కానీ అంతరాయాన్ని మనం చూడలేము. కానీ ఈయన ఆంతర్యంలోకి వెళ్ళి చూసిన వాళ్ళలాగా డైరెక్ట్గా ఆయన త్రాగుతాడనే మాటను డైరెక్ట్గా చెప్పి అందరి సేవకులు విమర్శగా ఎదుర్కొన్నాడు. అయినా కూడా ప్రత్యేకంగా వైరల్ అవ్వాలనుకుంటాడేమో తెలియదు. సరే, ఈ సమయంలో ఆయన ఈ మధ్య కాలంలో చాలామంది సేవకుల్ని, అభినయ్ దర్శన్ అనే బ్రదర్ని, లేకపోతే అజయ్ బాబు గారిని, లేకపోతే జర్నలిస్ట్ భాను గారిని, ఇంకా అనేక మంది వాళ్ళని, శాలిం రాజు గారు ఉన్నప్పుడు వారిని విమర్శించటం, ఎవరి తప్పులు ఏమున్నాయి అని చెప్పి జడ్జి చేయటానికి మనం సరిపోము. అలాగే ఆయనను కూడా జడ్జి చేయడానికి ఎవరు సరిపోము. కానీ ఆయన మాట్లాడిన మాటలు మీ ముందు తీసుకొస్తున్న జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలని మరొకసారి కోరుతున్నాను. చూడండి, ఆయన అసలు వీడియోస్ చేస్తున్న దాంట్లో భాను మేకల అనే జర్నలిస్ట్ గారి విషయంలో ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారో మీరు వినండి. భాను మేకల అనేటువంటి ఈ ఆన్లైన్ బెగ్గర్ కూడా ఏం చేస్తున్నాడు అంటే, లైవ్ పెట్టడం, లైవ్ లో వాళ్ళని వీళ్ళని చెడమడా తిట్టడం, ఒరే తూరే అంటూ మాట్లాడడం, కొడక అంటూ మాట్లాడడం, బత్తాయి అంటూ మాట్లాడడం, రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి లైవ్ చూస్తున్నటువంటి వీడియోలు చూస్తున్న మీకు అది ఎంటర్టైన్మెంట్ గా ఉందేమో నాకు తెలియదు. కానీ ఈ వ్యక్తి మాట్లాడుతున్న దానికి ఏం జరుగుతుందంటే, అటువైపు వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు కూడా ప్రతీకార ధోరణి అనేది ఉంటది. ఇటువైపు ఒరే ఎదవా కొడక గిడక అని మాట్లాడుతుంటే అవతల వాళ్ళేమి ఖాళీగా లేరు కదా. దోషులకు ప్రతి దోషణ చేయొద్దు అని బైబిల్ పట్టుకున్నటువంటి ఈ బెగ్గరే, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్న ఈ బెగ్గరే కొడక గిడక అని మాట్లాడితే లకారాలా ఆలోచించి నేను మాట్లాడుతున్నా. నీకేంటి నొప్పి ఒరే దొంగను పట్టుకునే దానికి పోలీసుకు నొప్పి ఉండదు, పోలీస్ బాధ్యత అది. భానుమేక జాగ్రత్త విను, దొంగను పట్టుకుంటాడు పోలీసు. భోజనం తింటున్నావు భానుమేక, భోజనం తింటున్నావు, గడ్డి తింటున్నావు ఏమైనా, ఒకరి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అని బైబిల్లో రాయబడింది. ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు అంటే నీ హృదయంలో ఏముంది ఇంతకీ? బయట వాళ్ళు బూతులు మాట్లాడారంటే అర్థం ఉంది, కానీ ఒక క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని బూతులు మాట్లాడుతున్నావు అంటే అది నీకు కాదు పడేది ఎఫెక్ట్. మొత్తం ఎంత వల్గర్ గా మాట్లాడినా, ఎంత దారుణంగా దాడి చేసినా, ఎంత నీచంగా ప్రవర్తించినా, ఏం చేసినా సరే మనము మన మృదుత్వాన్ని, సరళత్వాన్ని, క్రీస్తు యందుండే పవిత్రతని, క్రీస్తు నేర్పించిన మాదిరిని, బైబిల్ బోధించినటువంటి బోధని దాటి మీరి మనం ప్రవర్తించకూడదు. ఒకవేళ ప్రవర్తిస్తే మనం క్రైస్తవులము అనేటువంటి అక్కడ నుంచి కిందికి పడిపోతాం. సరే, ఈ మాటలు నేను చెప్పేది ఏంటంటే, సహోదరులు భాను మేకల అనే జర్నలిస్ట్ గారి గురించి, మరి ఆయన మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప జడ్జి చేయడం సరిపోను, కానీ బూతులు మాట్లాడడం 100% తప్పే. అది ఎవరు మాట్లాడిన తప్పుడే, క్రైస్తవులు మాట్లాడిన తప్పే. మాట్లాడిన తర్వాత ఈయన ఒక వాక్యాన్ని కోడ్ చేశాడు. ఏంటంటే పేతురు మొదటి పత్రికలో ఉంటుంది ఆ మాట, దోషణకు ప్రతి దోషం చేయొద్దన్న మాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషం ప్రతి దోషం చేయకుండా వారిని దీవించండి అంటాడు. 2:9 అనుకుంటే పేతురు మొదటి పత్రికలో. అంటే దోషణకు ప్రతి దోషం చేయొద్దని చెప్పి వాక్యం కోడ్ చేశాడు కదా. అంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు పలుకుతుంది అన్నారు కదా. అలాంటప్పుడు మరి భాను మేకలనైన మాట నోరు జారాడు అని అనుకుందాం.
జారిన మాట వాస్తవమే. అయితే ఆయన క్రైస్తవులా లేకపోతే సేవకులా అంటే సేవకుడు అయితే కాదు, ఆయన క్రైస్తవుడు అయి ఉండొచ్చు, కానీ పేరుకు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, లోతైన రక్షణ ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఈయనేమనాలి, గొప్ప సేవకులు కదా. అలాంటప్పుడు ఆయన అలా నోరు జారుతున్నప్పుడు నీట్గా అతన్ని పిలుచుకొని లేకపోతే ఫోన్ చేసుకొని, మీరు దేవుని నమ్ముకున్నారని చెప్తున్నారు కదండి, జర్నలిస్ట్ అయ్యండి, ఇలా మాట్లాడకూడదండి, ఇలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పి అందంగా చెప్పొచ్చు కదా, బోధించవచ్చు కదా, అందరు ఎదురుకుండా కాకుండా. అది లేదు. లేకపోతే ఏమంటున్నారు, డైరెక్ట్గా నోరు జారుతున్నాడు. ఒరే భానుమేకల, మరి దోషం ప్రతి దోషమే కాదా చెప్పడానికైనా సరిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైనా సరే దోషులకు ప్రతి దోషం చేయొద్దు. ఈరోజు చూడండి, అనంతపురంలో అనేక మంది సువార్త దండయాత్ర చేస్తుంటే కర్రలు తీసుకొని దాడులు చేస్తే ఆ యొక్క వ్యాన్ అంతా పగలగొట్టినా కూడా ఎవరైనా దోషం ప్రతి దోషం చేశారా? చాలా సైలెంట్ అయిపోయారండి, చాలా కామ్ అయిపోయారండి. అదండి వాక్యానికి ప్రతి దోషం చేయకపోవడం అంటే. ఇప్పుడు జాన్ పాల్ గారు అనే ఆయన దోషం ప్రతి దోషం చేయొద్దంటూ ఒరే బెగ్గర్స్, ఆన్లైన్ బెగ్గర్స్గా ఒరే, మరి ఒరే అంటే దోషం ప్రతి దోషణ కాదా? లేకపోతే బెగ్గర్స్గా బాను మేక దోషణగా ప్రతి దోషణ కాదా? మరి ఎవరికండి చెప్తారు మీరు? వారికి నమ్మిన వాళ్ళు. నేను ఆయన విమర్శించుతున్నాను అనుకోవద్దు. ఇక్కడ ఏ విధమైతే తప్పు ఉందో ఆ తప్పు మీ దగ్గర కూడా ఉంది కదా. అలాంటప్పుడు ఎందుకు అందరి ముందు చెడు చేస్తున్నారనే ఒక బాధ నన్ను జ్ఞాపకం చేస్తుంది. అదే కాదు, మన ఈయన అభినయ్ దర్శన్ గారి విషయంలో కూడా ఆయనది కూడా ఒక వీడియోలో, అంటే ఆయన తప్పు మాట్లాడలేదా అంటే మాట్లాడిన మాట వాస్తవమే. ఆయన కూడా నోరు జారారంటే జారినవి కూడా ఉన్నాయి, నేను కాదిరి అనను. కానీ ఆయనది కూడా ఎలా మాట్లాడేదారో ఒకసారి వినండి. 3 సంవత్సరాల ప్రయత్నం, అది ప్రేమ కాదు. ఆ చర్చిలో వీడు అడుగు పెట్టిందే ఆవిడని ట్రాప్ లో పడేయడానికంట. ఎందుకది అనేది, ఒరే నువ్వు కడుపుకి ఏమైనా అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, మాట్లాడేంటి ఇంతకి? ఆ చర్చి అడుగు పెట్టిందే ఆవిడని ట్రాప్ లో పడేయడానికి. అసలు ఏంట్రా ఇది? అసలు ఏంటి, అసలు నీ మాట ఏంటి, నీ ధైర్యం ఏంటి, ఇలా చెప్పడం అసలు నీ ఉద్దేశం ఏంటి? అంటే ఇదా ఒక వ్యక్తి కౌంటర్ ఇచ్చేటువంటి విధానం ఇదా? ఇలా ఒక కుటుంబాన్ని గురించి, ఒక వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కుటుంబీకులు ఎంత బాధపడతారు? ఇది అందరికీ ఉండే వర్తిస్తుంది కదా. అంటే దీనంతా దేవుడు చూస్తున్నాడు కదా. ఇదరా అశుద్ధమైన బెగ్గర్ ఇలాగా కౌంటర్ ఇచ్చేది? ఇలా మాట్లాడొచ్చా? ఇలా మాట్లాడితే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇలా మాట్లాడితే ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎంత సఫర్ అవుతారు? ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా చెప్పాలంటే అభినయ్ దర్శన్ గారు కూడా మాట్లాడింది 100% రాంగ్. పర్సనల్ విషయాలు అయితే ఇంకో విషయాలు అయితే అనవసరమే. కానీ ఇప్పుడు జాన్ పాల్ గారు నీతులు చెప్తున్నారు కదా, అనేక మందికి చాలా విలువైన నీతులు చెప్తున్నారు కదా. వీళ్ళు తప్పుటోళ్ళు, వీళ్ళ తప్పుటోళ్ళు, వాళ్ళ తప్పుటోళ్ళు, వాళ్ళ తప్పుడు, అందరి తప్పుటోళ్ళు అని చెప్పి నేను ఒక్కడిని పరిశుద్ధుడిని అని చెప్పేసి ఒక స్వామీజీ లాగా చెప్తున్నారు కదా. మరి ఇక్కడ చాలా క్లియర్గా అభినయ్ దర్శన్ గారు మాట్లాడిన తప్పని చెప్తున్నాను 100%. అయితే మరలా మీరేం మాట్లాడుతున్నారు, ఒరే గిరే అని మీరు ప్రతిదోషం చేశారు కదా. వాళ్ళు బాధపడతారని తెలియదు, ఇంట్లో బాధపడతారు, అది తప్పే. మరి మీరు కూడా అందరినీ విజయప్రసాద్ రెడ్డి గారిని, లేకపోతే వికేఆర్ గారిని, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కలిగిన వాళ్ళందరినీ కూడా విమర్శించుకుంటా వచ్చి వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు అనే విషయాన్ని మేము జడ్జిమెంట్ చేయట్లేదు. కానీ దేవుని కృపలో, దేవుడి చిత్తంలో ఏదైతే కరెక్టో అది చేసుకుంటూ వెళుతుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళ సంఘాలు ఆశీర్వదించబడతాయి. అలాగే ఎవరైనా సరే ఇక్కడ వాక్య ప్రకారంగా మీరు చెప్పిన మాట దోషం ప్రతిదోషం చేయొద్దు అంటూనే మరి మీరు సైలెంట్గా ఉండొచ్చు కదా. మీరే కదా చెప్పింది. ఇప్పుడు కొన్ని వాక్యాలు కోడ్ చేసి మరి అభినయ్ దర్శన్ గారు నోరు జారిన మాట వాస్తవం, జారినా కూడా నోరు మూసుకోవాలి కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన యొక్క క్రైస్తవులను అనబడిన వారి యొక్క మాటలకేమో ప్రతి దానికి చాలా భయంకరమైన కౌంటర్తో ఒరే గిర్రే తుర్రే అని మాట్లాడుతూ వస్తున్నారు. మరి మతోన్మాదులు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇదే స్వరం ఎత్తి మాట్లాడాలి కదా బ్రదర్. మరి ఏం మాట్లాడారో ఒకసారి చూస్తారా? ఎంత బాధకరంగా ఉంటుందో ఒకసారి మీరు వినండి ఈ మాటలు. అది వింటున్నప్పుడు ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈయన మాట్లాడుకుందారండి అనే ప్రోగ్రాం అనుకుంటా, మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు ఆ లైన్లోకి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత నవ్వుతున్నాడు చూడండి ఒకసారి. అదేనండి, నేను ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని వింటున్నారు కదా, మీరందరూ కూడా క్రైస్తవులందరూ కూడా వింటున్నారు. ఇంకా మీ కామెంట్ లో కొంతమంది
పెదవాళ్ళు పనికిమాలినోళ్ళు. చూడండి. అన్నా జాన్పాల్ అన్నా, నువ్వు ప్రభుకి క్షమాపణ చెప్పాలి, ప్రవీణ్ పగడాలు అలా కాదన్నా అని రాస్తున్నారు. వాళ్ళు ఏమనాలి అసలు వీళ్ళని, గొర్రెల్ని? నవ్వు చూడండి. వీళ్ళు గొర్రెలు గారు తోడేళ్ళు వీళ్ళు. అవును. ఇప్పుడు సార్ మేము ఇది చేయడానికి ఒకటే ఒక కారణం సార్, ఏంటంటే ప్రవీణ్ పగడాల మందు తాగుతాడు, మందు తాగి చచ్చిపోయాడని ప్రూఫ్స్ తో సహా పోలీసులు నిరూపించారు. ప్రాథమికంగా ఇది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పారు. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సాక్ష్యం తీసుకొచ్చారు, విట్నెస్ తీసుకొని వచ్చి అందరికి చూపించారు. పోలీసులు దాదాపు 400 వీడియోస్ ని పరిశీలించి పరిశోధించి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ పోస్ట్ మార్టం లో కూడా ఆయన తాగినట్లు ఆయన లివర్ లో, ఆయన కిడ్నీస్ లో, విజరాలో మొత్తం బయటపడింది. ఇప్పుడు మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారు కదా, అతనెవరో దేవునికి వ్యతిరేకైనా మాట్లాడుతున్నప్పుడు వికటహాసం ఎంత భయంకరంగా ఉందో చూసారా. అంటే ఇక్కడ మన క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళను నోరు జారి బూతులు కూడా మాట్లాడితేనేమో వెధవలు అని మాట్లాడితేనేమో అని నవ్వుతున్నాడు. ఎంత బాధ అండి. మరి ఇక్కడ బాధపడరా? కనీసం ఒక్క మాట, ఏమండి మీరు నా ఛానల్లోకి వచ్చారు, దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు అని ఒక్క మాట అన్నారా? అనకపోగా మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన అజయ్ గారు ఎవరో అంటున్నారు కదా, వాళ్ళతో కలిసిపోయారు అన్న మాట మేమైతే నమ్మలేదు. కానీ కలిసిపోయారు అని ఎందుకని ఉంటాడో తెలుసా? ఇలాగే మీరు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళ వైపు ఉన్న వాళ్ళనేమో నోరు జారుతాం, దోషం ప్రతి దోషం మీరే చేస్తున్నారు. కానీ వారిని ఒక్క మాట అనకుండా మనల్ని విమర్శిస్తూ ఉన్నారండి. మీరు మనల్ని విమర్శిస్తున్నారు. అందుకని ఇక్కడ చూస్తే చాలా క్లియర్ కనబడుతుంది. అతనితో మాట్లాడుతూ నవ్వుతూ అతన్నేమో ఒక్క మాట అనలేదు. ఇంకోటి ఉంది ఆయనది కూడా, చూడండి ఎంత బాధకరంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంకొకటి కూడా ఆయనదే. ఏం మాట్లాడారు ఇప్పుడు? అభినయ్ దర్శన్ ఉన్నాడు, అజయ్ బాబు ఉన్నాడు, ఈ ఆన్లైన్ బెక్కర్స్ ఉన్నారు. వాళ్ళంటే ఆన్లైన్ బెగ్గర్స్. వీళ్ళిద్దరూ హిందూ సమాజం మీదకి ఆ నేరాన్ని హిందూ సమాజం చేసిందని మోపడానికి ప్రయత్నించారు. దాంట్లో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. ఎందుకంటే మేము ఎంత చెప్పినా కూడా, పోలీసులు ఎంత చెప్పినా కూడా ఇది నమ్మరు. కానీ వాళ్ళ నోటితోనే ఇది చెప్పిస్తే జనాలందరూ నమ్ముతారు అనే దాంట్లోనే మేము దీన్ని తీసుకొని వచ్చాం సార్. తర్వాత ఈ అభినయ్ దర్శన్ గాడు ఎంత వెధవంటే, ఒక నీ గుండు కొట్టించి నేను సమాజంలో నిలబెట్టిస్తాను, గాడిద మీద కూర్చోబెట్టాను అన్నాడు సార్ ఈ వెధవ. మీరు ఆ వీడియో చూపించిన తర్వాత మీరు క్షమాపణ చెప్పారు. ఇది ఎప్పుడు వీడియోనో 40 రోజుల క్రితంది అని దాంట్లోనే మాట్లాడినట్టున్నాడు. దొంగ ఇంకో దొంగని ఏం కంగారు పడొద్దు, ఎంజాయ్ చేసుకోండి అందరూ. ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూడండి. కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వీడియో ఇంకా పర్సనల్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదండి, ఎందుకంటే వీడికి అందరికి తెలిసింది. ఎందుకంటే అరే కాపలా కుక్కగా బెగ్గరగా, అరే శాలేం రాజుగా చిలకరూరుపేటలో నువ్వు ఉంటావు, నా కొడుక ఇంక వద్దులేండి, మరి బూతులు వస్తాయి నాకు. తిట్టడం కూడా వేస్ట్ సార్. మీరు మర్యాదగా మీ సువార్త ఏదో మీ శవార్త ఏదో మీరు చెప్పుకోండి. అంతేగాని హిందువులు వచ్చి కిలికితే మాత్రం మీకు మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరి జాతకం బయటకు తీస్తాం, ముందే చెప్తున్నాను సార్ నేను. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ ఎంత భయంకరంగా ఇతను మాట్లాడుతూ బూతులు తిడుతూ శాలేం రాజు గారిని కూడా నోటి చేత బూతులు తిడుతుంటే ఇలా తలొప్పుకుంటా నవ్వుకుంటా, కనీసం ఏమండి బూతులు నా ఛానల్లో మాట్లాడొద్దండి, వాళ్ళ గురించి వద్దండి ఒక్క మాట అనగలిగారా? దోషణకు ప్రతి దోషం ఎవరిని చేస్తున్నాడు ఈయన? వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళది తప్పు ఒప్పుకుందాం. అభినయ్ దర్శన్దో, లేకపోతే భానుమేకల గారిదో, లేకపోతే అజయ్ కుమార్తో, ఇంకెవరిదైతే తప్పులు అనుకోండి, తప్పులు తప్పే, నో డౌట్ అందులో. మరి ఆ తప్పు చేస్తున్న వాళ్ళని మీరు ప్రేమతో, బైబిల్ ప్రకారంగా లోకసువార్త 6:27లో మీ శత్రువులు ప్రేమించుడే అన్నారు కదా. ఒకవేళ మీకు శత్రువుగా అనిపిస్తే వారి ప్రేమతో పిలిచి, లేకపోతే మీరే ఒక ఫోన్ చేసి అద్భుతమైన రీతిలో వారితో మాట్లాడొచ్చు కదా. మాట్లాడకపోగా పబ్లిక్లో వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా నోరు జారుతున్నారు కదా. ప్రతి దోషం మీరు చేయట్లేదా? అంటే మీ దగ్గరకు వచ్చేసరికల్లా వాళ్ళు మాట్లాడింది తప్పండి. అభినయ్ దర్శన్ గారు మాట్లాడింది 100% తప్పే. గాడి మీద ఎక్కించడం ఇలాంటివంటి తప్పే. ఆ తప్పు మాట్లాడుతున్న తర్వాత అవతల వాడు తిడుతున్నప్పుడు ఏమంటే బూతులు తిట్టొద్దు అని వారిని ఎందుకు గద్దించలేకపోయారు? మీరు తిడుతున్న తిట్లు ఎలా ఉన్నాయి? మీరు బూతులు అయితే తిట్టట్లేదు, కానీ బూతుల కన్నా ఎక్కువ తిట్టినట్టే లెక్క. దోషం ఒరే బెగ్గర్ అంటే మీరు ఏ రూట్లో అన్నారో అనండి, కానీ అసలు మీరు అనకూడదు కదా. మీరు నిజంగా దేవుని పెట్టలే కదా, చచ్చిపోవచ్చు కదా వాక్య ప్రకారంగా.
మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా 11వ వచనంలో మనం చూస్తాం కదా, ఎవరైనా నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనే వాక్యం ఉంది కదా. మరి ఆ వాక్యాన్ని బట్టి మీరు ఎందుకండి, జాన్పాల్ గారు మీరే ఎందుకండి ఇలాగా? మీ మీద ఎవరైనా ఒక్క మాట క్లియర్గా ఉన్నట్టుగా కౌంటర్ వేస్తే వాళ్ళని సర్వనాశం చేసే విధంగా పీల్చి పిప్పి చేసే విధంగా మాట్లాడుతున్నారే. మరి దేవుని మీద డిపెండ్ అయిన మీరు సైలెంట్గా ఎందుకు ఉండలేకపోతున్నారు? ప్రతి దోషం ఎందుకు చేస్తున్నారు? ఇంతటితో ఆగలేదండి. ఇగో ఇక్కడ ఇంకొక మాట కూడా చూస్తాము. ఇతను కూడా ఎవరిని, మన అజయ్ గారిని, వారు మాట్లాడింది నేను కరెక్ట్ అని అనట్లేదు. మాట్లాడుతున్నప్పుడు మీరు దేవుని సేవకులకి అందరికి మంచి వక్తగా ఉన్నారు కదా, అందరికి గొప్పవాళ్ళగా ఉన్నారు కదా. చూడండి, ఎర్రప్పకి నేను చెప్తున్నాను, ఎర్రప్ప అంటే ఎవరిని? అజయ్ గారిని. ఇలా మాట్లాడేదని పెద్దగా నాలెడ్జ్ చక్కర్లే, ఏదైనా మాట్లాడచ్చు, నోటుకొచ్చాలో మాట్లాడచ్చు. అది కాదు ప్రామాణికం. మనం మాట్లాడిన దానికి ఆధారం చూపించాలి. ఇంకా ముందుగా నేను కట్ చేస్తున్నాను. ఎర్రప్ప అంటే అజయ్ గారిని, అంటే ఎర్రప్ప ఒరే అనే మాట. అలాగే అభినయ్ దర్శన్ని ఒరే బెగ్గరు, లేకపోతే భాను మేకలు కానీ ఒరే బెగ్గరు. ఇంకా శాలిం రాజు గారిని ఎవరు అంటే నాకు కూడా సపోర్ట్ చేయటం. అందరిది ఒక ఎత్తు అయితే ఈయనది ఒక ఎత్తు. అంతెందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మొర్దుకై హామానికి తల వంచకపోవడం మొర్దుకై తప్పంట. అందువల్లనే ఆ యూదులను ఓచకోత కొయ్యటానికి ఆయన రెడీ అయిపోవడానికి గల కారణం అయిపోయిందని యోధ జాతి గురించి మాట్లాడారు. అడాల్ఫ్ హిట్లర్ గురించి కూడా మాట్లాడారు. అడాల్ఫ్ హిట్లర్ గురించి కూడా నా దగ్గర ఉంది హిస్టరీ. అందులో ఎక్కడ కూడా వాళ్ళ తల్లిని యూదులు వచ్చి చేర్చినట్టుగా హిస్టరీలో నాకు కనపడలే. మరి ఈయన ప్రత్యేకమైన హిస్టరీ ఇంకోటి ఏమైనా ఉందో నాకు తెలియదు. అందులో ఏముందంటే ఈయన యూదులను కానీ లేకపోతే ఆ వికలాంగులు కానీ వీళ్ళందరూ అంటే చాలా చిన్న చూపు, చులకన చూపు. అప్పటి నుంచే చాలా అణిచివేతకి చేసుకుంటూ ఇంచుమించుగా నాశనం చేస్తారు. చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పట్లేదు. ఈరోజు నేను చెప్పేది ఒకటే, దోషులకు ప్రతి దోషణ చేయొద్దని చెప్పింది ఈ జాన్ పాల్ గారే. దోషులకు ప్రతి దోషణ ఎవరిని చేయట్లేదంటే ఎవరైతే ప్రభువుని బూతులు తిడుతున్నారో వాళ్ళని చేయట్లా. అంతెందుకండి, రాధామనోహర్ దాస్ గారు ఇంకెవరెవరో ఉన్నారు కదా, యేసు ప్రభుని మరియమ్మని బండబూతులు తిడుతూ ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా ఆయన ఏమంటారు తెలుసా? ముందు మన క్రైస్తవులే నోరు జారటాన్ని బట్టి వారు అలా చేశారనే మాట వాడారే. అప్పుడే ఈయన ఎంత వరకు ఈయనకి సపోర్ట్ చేస్తాం. చూడండి, ఇలాంటి వాళ్ళంతా సపోర్ట్ చేసి జాన్ పాల్ గారు మహానుభావుడు అని కూడా ఒక దాంట్లో అంటారు వాళ్ళు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? వాళ్ళందరి దగ్గర మంచోడు అనిపించుకుంటున్నారు, కానీ నా ప్రభు దగ్గర మంచితనం ఉందా లేదా ప్రశ్న వేసుకో. ఈరోజు చెప్తున్నాను, దోషులకు ప్రతి దోషం ఎవరు చేయొద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరు చేయొద్దు. అలా చేయకుండా నువ్వు నిలబడితే, దీవించగలిగితే, నీ శత్రువుని నువ్వు ప్రేమించినందువలన నీ కుటుంబంలో ఏదో తెలియని వేదనతో ఉన్నావు చూస్తారా, ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాత్రి ఈ మాట వింటున్న నీకు ఈ మాట జాగ్రత్తగా ఉందాం, ప్రార్థించేద్దాం. ప్రైజ్ ది లార్డ్.